ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏదన్నా మనం మార్పు చేయాలన్నా ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, కనిపించే మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ రోజు ఉన్న దాంట్లో రాజకీయం అనేది ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్. బట్ అన్ఫార్చునేట్లీ రాజకీయాల మీద అందరికీ ఒక దురుద్దేశం ఉంది, కానీ బట్ రాజకీయం అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్. అది కానీ మనం మంచిగా చేసి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని మనం మంచిగా చేసి చూపించగలిగితే మాత్రం రాజకీయానికి ఒక పాజిటివ్ అవుట్లుక్ తేవచ్చు. సో అందుకని నేను రాజకీయాల మీద ఎప్పటి నుంచో నాకు దృష్టి ఉంది, కానీ ఏ టైంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండింది. అభ్యుదయ భావజాలం ఉంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలనే దాని మీద కన్ఫ్యూజన్లో నేను ఎంబీబీఎస్ అయిపోయి తర్వాత అదే ఎజెండాలో పీజీకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఇలా మనం వెళ్తూ పోతూ ఉంటే ఒక క్లారిటీ లేకుండా మళ్ళీ ఇదే ఒక లైన్లో పడిపోతే మళ్ళీ మనం రాలేము. ఓకే, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ చేస్తున్నాము, అది కూడా ఫినిష్ అయిపోతుంది, రేపు మంచి జీతం వస్తుంది, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ వస్తుంది. ఆ తర్వాత మనం డీవియేట్ అయిపోయి ప్రజల కోసం ఆలోచించడం కొంత తగ్గుద్ది, ఒక స్వార్థం అనేది ఏర్పడుతుంది. సో అలా కాకుండా మనకి ఈరోజు ఒక ఉత్సాహంగా ఉన్నాము, ఐడియా ఉంది, సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు అనిపించింది ఇప్పుడు చేస్తేనే నాకు కూడా ఒక మానసిక సంతృప్తి ఉంటుందన్న ఒక ఉద్దేశంలో నేను సరే ఎలాగో ఎంబీబీఎస్ చేశాను, ప్రాక్టీస్ చేసుకున్నాను ఒక 2 years. ఆ తర్వాత మనం ఏమైనా చేద్దాం, ముందైతే ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. సో ఖచ్చితంగా ప్రత్యేకంగా నాలో ఒక రాజకీయంగా స్ఫూర్తి నింపింది మా నియోజకవర్గం, నేను పుట్టిన ప్రాంతం. సో చిన్నతనం నుంచి ఎప్పుడన్నా మన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకైనా వాటికైనా వెళ్ళినప్పుడు నేను నియోజకవర్గం కూడా చూస్తునేవాడిని. ఈ ప్రకాశం జిల్లాలో ఈ ఆంధ్రాలో ఉన్న పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనకబడ్డ ప్రదేశం మా నియోజకవర్గం. సో అక్కడ ఉన్న ప్రజల జీవితాలు కానీ వాళ్ళ కష్టాలు చూసి ఎప్పుడు కూడా కొంత కదలికి వచ్చేది. సో ఖచ్చితంగా నేను ఏమనుకున్నా అంటే రాజకీయంలోకి వెళ్ళినా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నదంటే ఖచ్చితంగా నేను పుట్టిన ప్రాంతానికే సర్వ్ చేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడు ఉండింది. సో మా నియోజకవర్గం ఫామ్ అయ్యి దగ్గర 15 ఏళ్ళు అవుతుంది, 2009లో ఎర్రగొండపాలెం. సో అప్పటి నుంచి చూసుకుంటే ఒక నియోజకవర్గం సపరేట్గా ఏర్పడ్డప్పుడు వాళ్ళ దృక్పథం ఏంటంటే అక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని. సో కానీ దానికి భిన్నంగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా, సో దాని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా 2 సార్లు మాకు అవకాశం ఉంది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. సో దాన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు పోతే నౌ ఆర్ నెవర్ అనిపించింది నాకు. సో మన స్వార్థ జీవితం కన్నా ముందు పబ్లిక్లో ఏమైనా మార్పు తేవాలంటే మనం ఈరోజు వెళ్ళిపోవాలనిపించి ఆ క్షణంలో అనుకున్నాను. కానీ ఎందుకన్నా మీకు ప్రజలకు సేవ చేయాలని అంటే పర్టికులర్గా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు చాలామంది ట్రస్టులు పెట్టి లేదా ఫౌండేషన్లు పెట్టి అట్లా చేస్తున్నారు కదా. రేపు మీరు ఎయిమ్స్లో మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద స్థాయిలోకి వెళ్ళి 100ల సంఖ్యలో జనాల్ని మీరు సర్వ్ చేయొచ్చు కదా. ఎందుకు వై యూ హ్యావ్ చూజన్ పర్టికులర్లీ పాలిటిక్స్ అని అంటే? సో బేసిక్లీ మనం ఎలాంటి ఎన్జిఓ చేసుకున్నా కానీ, వైద్య రంగం చూసుకున్నా కానీ, ఇంకే రంగంలో అయినా కూడా ఒక ఛానలైజ్డ్ ఉంటుంది మనది. ఓకే, సో అన్ని బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనము దృష్టి పెట్టలేము, చేయలేము. రాజకీయం ఏంటంటే ఇట్స్ కల్బినేషన్ ఆఫ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్క రంగం రాజకీయం ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, సో అలాంటప్పుడు మనం రాజకీయం అయితే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో సర్వ్ చేయొచ్చు, అన్ని కష్టాలని ఒక్కలుగా చేయొచ్చు. ఒక డాక్టర్ ఉంటే కేవలం వైద్యం చేయగలరు, ఒక దగ్గర జరగాల్సిన న్యాయం నేను మాట్లాడలేకపోవచ్చు నాకున్న బౌండరీస్లో. సో అందుకని రాజకీయం అయితే అన్ని డిపార్ట్మెంట్స్కి మనం ఓపెన్ ఉంటాం కాబట్టి నిత్యం ప్రజల్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఆ కష్టాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని రాజకీయమే రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నాను. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పాలిటిక్స్లో అందరికీ ఒక దురుద్దేశం ఉంది కొంతమందికి అని చెప్పేసి, ఎందుకన్నా ఈ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది రాజకీయంలో? అంటే అన్ఫార్చునేట్లీ బీయింగ్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఓకే, మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉండేసరికి ఒక పవర్ వచ్చిన తర్వాత అక్కడ రాజకీయ నాయకులకి కొంత ఆ పవర్ ఉండటం వల్ల అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్, ప్రతి రంగంలో ఆ మిస్యూజ్ స్కోప్ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ ఆలోచన మారిపోయి స్వార్థం అయిపోతారు. మేబీ అందరూ యువకులు ఉన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రావచ్చు కానీ సో ఆ స్వార్థం ఉంటుంది. సో దానివల్ల చాలామంది దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల సో దాన్నే మనం ఎప్పుడు లైమ్ లైట్లో చూస్తాం కాబట్టి సో కొంత దురుద్దేశం ఏర్పడింది అని అనుకుంటున్నాను. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఏ ఊరు అన్న మీది? మాది పెద్దారవీడి మండలం, రాజంపల్లి గ్రామం. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీకు? మాకేం లేదన్న, 3-4 ఎకరాలు ఉంది. ఏదో నిజాలు అంటే కెమెరా ముందు కాకుండా నిజాలు చెప్పండి. లేదన్న, ఐఎమ్ ఓపెన్ టు గెట్ ఆన్ టు ద ఫీల్డ్ అండ్ డూ ద సర్వే. 2024లో 3-4 ఎకరాలు ఉన్న చిలుక అనిల్ గారు, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో గెలిస్తే 4 ఏళ్ల తర్వాత ఇదే భూమి ఉందని చెప్పగలుగుతారా మీరు? ఖచ్చితంగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి రీసోర్సెస్ కావాలి. రీసోర్సెస్ కావాలంటే రాజకీయాన్ని రీసోర్స్కి మార్చుకోవద్దు. నాకున్న ప్రొఫెషన్ ఉంది,
సో ఆ ప్రొఫెషన్లో నేను చూసుకుంటాను. సో ఆ రీసోర్సెస్ నేను రాజకీయాలు వాడతాను, కానీ రాజకీయాలు వాడుకొని నేను రీసోర్స్ క్రియేట్ చేసుకోను. నేను అభివృద్ధి చెందుతా. రాజకీయాల్లో రాకముందు అందరు ఇట్లే మాట్లాడతారు కదా, వాళ్ళకి మీకు ఏం తేడా అంటే చెప్తాను. రాజకీయాల్లో అందరు ఇలా మాట్లాడినా కూడా మనిషికి ఒక హోప్ అనేది ఉండాలి. అందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఇంక ఇలానే ఉంటుంది అనే దానికంటే లెట్ us స్టార్ట్ ఫర్ ఎ చేంజ్. ఓకే, మనం చేంజ్ కోసం చూద్దాము. ఎప్పుడైనా పాజిటివ్ అవుట్లుక్తోనే నేను వెళ్తుంటాను అనమాట. సో ఒక ఎజెండా ఉంది కదా అని కాకుండా నేనేమో నాతో మొదలవచ్చేమో మార్పు. సో నేను ఆ పాజిటివ్ అవుట్లుక్తో వెళ్తున్నాను. అందరూ మీ లెక్కనే ఇలా చాలా మంది ప్రముఖ విద్యావేత్తలు కావచ్చు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలలో ఉన్న చాలా మంది గొప్ప గొప్ప నాయకులు రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఒక నియోజకవర్గంలో 3-4 లక్షల ఓటర్లు ఉంటే ఒక 100 ఓట్లు కూడా సంపాదించలేని రాజకీయ నాయకులను మనం గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్న వాళ్ళని చూసినాం. ఇప్పుడు మీరు కూడా ప్రముఖ విద్యావేత్తలే కాబట్టి మీరు కూడా నేను ఎక్కడన్నా ఫెయిల్యూర్ అవుతాననే ఒక సందేహం ఎప్పుడన్నా మీలో కలిగిందా? నాట్ ఈవెన్ 0.001%. ఎందుకంటే నేనేదో అందరు నాయకుల్లాగా ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో టికెట్ ఇస్తేనే, టికెట్ కన్ఫర్మ్ అయితేనే గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయి ఏ నియోజకవర్గం ఖాళీ ఉందో అది చూసుకొని వెళ్ళినట్టు కాకుండా, నేను పుట్టిన ప్రాంతం, నాకు తెలిసిన ప్రజలు, నా బంధువులు, నా మిత్రులు ఉన్న ప్రాంతంలో వెళ్ళి 2.5 ఏళ్ళు ముందే ఆ ప్రాంతంలో వెళ్ళి మా నియోజకవర్గంలో మొత్తం 94 పంచాయతీల్లో ప్రతి పంచాయతీ నేను విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న కనీసం ఆ గ్రామంలో 30 నుంచి 50 మంది అక్కడ యువకులతో కానీ అందరితో, నేను మహిళలతో కానీ చిన్నపిల్లలతో కానీ ముసలి వాళ్ళతో కానీ అందరితో మాట్లాడి ఆ గ్రామంలో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని, లేకపోతే ఆ మండలంలో మేజర్ ఇష్యూ ఏంటి అని తెలుసుకొని వాళ్ళందరి మధ్య ఓకే నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేద్దాము, నేను ఏ అవకాశం తీసుకున్నా దీన్ని అడ్రస్ చేస్తాను ఒక నమ్మకం కల్పించి, అండ్ మోర్ ఓవర్ ఆ 2.5 ఏళ్లలో ఎవరైనా చనిపోతే కనీసం మట్టి ఖర్చులు లేని పేద కుటుంబాల్లో కూడా వాళ్ళకి నాకున్న పాకెట్ మనీతో అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వాళ్ళకి ఒక నమ్మకం, ఒక భరోసా ఇప్పించగలిగాను. సో ఆ భరోసా ఇచ్చాను కాబట్టి ప్రజలందరూ నన్ను నమ్ముతున్నారు. ఈ రోజు కూడా ఇంత యువకుడైనా కూడా మా నియోజకవర్గంలో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు, చిలక అనిల్ కుమార్ ఏం చేశారంటే పాజిటివ్గా ఎంతమంది చెప్తారో తెలియదు, నెగిటివ్గా అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు అలాంటి. నేను ఫస్ట్ ప్రజల నుంచి లీడర్ అవ్వాలనుకున్నా, పార్టీ త్రూ లీడర్ అవ్వాలనుకోలేదు నేను ఎప్పుడైనా. సో ప్రజల నుంచి వచ్చా కాబట్టి తర్వాత నేను నా అభిరుచికి తగ్గట్టు, నా గ్రోత్కి తగ్గట్టు నాకు ఎక్కడ పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది ప్రజలకు సేవ చేయడానికి అనే ఉద్దేశంలో నేను కాంగ్రెస్ పార్టీని చూసి. ఎందుకు అంటే ఆంధ్రాకు సంబంధించి ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అనేక పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనిపించింది మీకంటే? ఏ రాజకీయ నాయకుడైనా ఏ పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు అతని పరిధి ఎంత దొరుకుతుంది, ఎంతవరకు మనం ప్రజలకు ఒక మాట ఇస్తాం రేపు ఇది చేస్తా అని, ఏ పార్టీలో అయితే ఆ మాట నిలబెట్టుకునే ఆపర్చునిటీ ఉంటుందని చూసుకున్న దాంట్లో నాకు తెలిసి మన దేశంలో కాంగ్రెస్ కన్నా డెమోక్రటిక్ పార్టీ కానీ, సెక్యులర్ పార్టీ కానీ, ఆ ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా మరి ఏ పార్టీ లేదు. ఏళ్ల తరబడి కూడా ఈరోజు భారతదేశం ఇలా ఉందంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ చేసిందే. అండ్ కార్యకర్తల స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి కూడా వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో అట్టడుగు స్థాయిలో ఉన్న కూడా దేశ నాయకులు చేసిన పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. సో నేనేమనుకున్నానంటే ప్రజలకు ఎక్కువ చేయాలంటే నాకు ఒక పార్టీ నాకు పుష్ ఇవ్వాలి. ఎస్, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఇతనికి మనం ఆపర్చునిటీ ఇస్తే ఎలాంటి ఎజెండా లేకుండా కుల ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ, డబ్బు ప్రాతిపదికన కానీ ఇలాంటివేవి చూసుకోకుండా అవకాశం ఇస్తే బాగా చేయొచ్చు అనేది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకి జరిగిన సంఘటనలు కూడా చాలా చూసాం, ఎంతోమంది నాయకులు ఉన్నారు. సో అందుకని నేను కాంగ్రెస్ పార్టీ